హలో క్యూటీస్, మేము స్టార్ మార్కెట్కి వెళ్ళామని చెప్పాను కదా. అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. మాలాగా ఎవరికి జరగకూడదు. ఇక్కడ చూస్తున్న పాప ఉంది కదా, వీళ్ళకు ఏం సంబంధం లేదులేండి. పాప క్యూట్గా ఉందని చెప్పి కాసేపు మా బేబీ ఆడుకుంటా ఉండే. ఇక్కడ గ్రాసరీస్ చూస్తున్నారు కదా, ఆ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నామన్నమాట. మేము తీసుకుంటుంటే దాని మధ్యలో ఒక కొంచెం ఏజ్డ్ పర్సన్, ఒక 60 years అట్లా ఉంటాయి అన్నమాట. తను మా బిల్డింగ్ మధ్యలో ఒక కడాయి, అలాగే మ్యాంగో అనమాట. మ్యాంగో బిల్లింగ్ చేసుకోవడానికి ఒక 570 అయింటుంది ఆయన బిల్లు. ఎవరు వేయించుకుంటలేరు. అందరూ ఉన్నాయి మావి ఉన్నాయి అని మా దగ్గరికి, మేము లాస్ట్ కౌంటర్ ఉన్నాము. మేబీ 11 to 13 కౌంటర్ అనమాట మా కౌంటరు. ఆ కౌంటర్లోకి వచ్చాడనమాట. మా హస్బెండ్ ఎంత చెప్తున్నా కానీ పాపం బిల్లింగ్ వేసి తను చదువుకునే బాబు అనమాట. అతను వీక్లీ 3 days మాత్రమే వస్తాడంట. ఇక్కడ చూపిస్తున్న అతను కాదు, పాపం వేరే అతను. తిను అంతా చెక్ చేస్తున్నాడు అనమాట. మొత్తం టోటల్గా 3 times, లిటరల్లీ 3 times అయింది మాకు బిల్లింగ్. ఫస్ట్ చూసినప్పుడేమో 9,000 అయింది. మళ్ళీ ఆ బిల్లింగ్ రాలేదు మాకు. 9th కౌంటర్ బిల్లింగ్ రాలేదు. రాకపోయేసరికి మళ్ళీ సూపర్వైజర్ సంథింగ్, వీళ్ళకి హెడ్ ఉంటారు కదా, తను వచ్చేసి మళ్ళీ బిల్లింగ్ చెక్ చేశారనమాట. తీసి గ్రాసరీస్ మళ్ళీ చెక్ చేసేసరికి 13,188 సంథింగ్ చిల్లర అయింది. మాకు ఫస్ట్ బిల్ వచ్చింది 9,000 అయింది. మళ్ళీ ఒక 4,000 ఎక్కువే ఉంది కదా. అలా ఒక 100, 150 లేదా 200 అయితే లైట్ తీసుకోవచ్చు. బట్ అక్కడ 1000 ఆఫ్ మనీ చాలా వస్తుందన్నమాట. అందుకోసం మళ్ళీ చెక్ చేశారు. అట్లా 3 times చెక్ చేశారు. మొత్తం గ్రాసరీస్ మొత్తం తీసి ఒక్కొక్కటి బిల్ వేశారు. లిటరల్లీ 2-3 hours ఆ బిల్లింగ్కే సరిపోయిందండి అసలుకి. మీరు మాత్రం ఇలాంటి పొరపాటు ఎప్పుడు చేయకండి. మీరు బిల్లింగ్ చేసేటప్పుడు వన్ ఐటమ్, సింగిల్ ఐటమ్ వేరే వాళ్ళది ఉన్నా కానీ, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. అలా కాదు ఇలా చేయొచ్చు అంటే బిల్లు మధ్యలో స్ట్రక్ అవుతుందని వాళ్ళే చెప్తున్నారు. మనం వేసే దాని మధ్యలో వేరే వాళ్ళు వేస్తే బిల్లు స్ట్రక్ అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పి. అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే ఇప్పుడు వాళ్ళది 1 ఐటమే, కానీ ఇక్కడ రిస్క్ పడేది ఎవరు? 1 ఐటమ్ వేసుకొని వెళ్ళిపోయాడు ఆయన బాగానే ఉన్నాడు. ఇక్కడ అంతసేపు ఉండి అసలుకి అదంతా చేసింది మేము ఉన్నాం కదా. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బాబుదే ఆ ఫాల్ట్. ఇటు సైడ్ రైట్ సైడ్ ఉండే బాబుది.